టీమిండియాని T20I క్రికెట్ లో ఎన్నో ఏళ్లగా భుజాలపై మోస్తున్నటువంటి కింగ్ విరాట్ కోహ్లీ అయితే T20 క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చాడు. ఆఫ్టర్ T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ గెలిచాక ఈ డిసిషన్ అయితే విరాట్ కోహ్లీ తీసుకున్నాడు. రియలీ ఇదైతే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇండియన్ క్రికెట్ లవర్స్ కి అయితే సాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ విరాట్ కోహ్లీకి ఉన్నటువంటి టాలెంట్ తో విరాట్ కోహ్లీ మరొక T20 వరల్డ్ కప్ కూడా ఆడొచ్చు. బట్ సడన్ గా విరాట్ కోహ్లీ ఎందుకని డిసిషన్ తీసుకున్నాడు ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. విరాట్ కోహ్లీ ఒక T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో ఏమన్నాడంటే, ఇండియన్ క్రికెట్ లో చాలా యంగ్స్టర్స్ అయితే ఉన్నారు, వాళ్ళకైతే ఛాన్సెస్ రావాలి, వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళు కూడా ఒక ఛాంపియన్స్ లో ఎదగాలి, అందుకని నేనైతే రిటైర్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పేసి విరాట్ కోహ్లీ చెప్పాడు. బట్ మనం విరాట్ కోహ్లీ చెప్పింది కాసేపు పక్కన పెట్టి చూస్తే విరాట్ కోహ్లీని మాత్రం ప్రజెంట్ జరిగినటువంటి T20 వరల్డ్ కప్ లో అయితే చాలా అంటే చాలా ట్రోల్ చేశారు. ఫైనల్ మ్యాచ్ కంటే ముందు తను ఆడినటువంటి ఏ మ్యాచ్ లో కూడా సరిగ్గా ఆడలేదు. విరాట్ కోహ్లీ T20I క్రికెట్ కి పనికిరాడు, T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పేసి చాలా మంది కూడా అన్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రజెంట్ ఒక T20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ గ్రూప్ స్టేజ్ లో ఫెయిల్ అయ్యాడు, సూపర్ 8 లో ఫెయిల్ అయ్యాడు, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సెమీఫైనల్ లో కూడా ఫెయిల్ అయ్యాడు. దీన్ని చూసిన విరాట్ కోహ్లీ హేటర్స్ అయితే విరాట్ కోహ్లీని ఇంకా హేట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. విరాట్ కోహ్లీని చాలా అంటే చాలా ట్రోలింగ్ కూడా చేశారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇండియన్ ఫార్మర్ ప్లేయర్స్ కూడా విరాట్ కోహ్లీ ఒక T20 వరల్డ్ కప్ 2024 తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అన్నారు. రియలీ విరాట్ కోహ్లీకి ఇంకో T20 వరల్డ్ కప్ ఆడే సత్తా ఉన్నా కానీ తను రిటైర్మెంట్ ఇచ్చాడంటే వీళ్ళందరి వల్లనే చెప్పుకోవచ్చు. వీళ్ళైతే విరాట్ కోహ్లీని మోరల్ గా ఎంతో డ్యామేజ్ చేశారు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఇట్స్ మై పర్సనల్ అనబోయాడు, కానీ టీమిండియా యంగ్స్టర్స్ వైపు అయితే మ్యాటర్ ని తిప్పేశాడు. టీమిండియా యంగ్స్టర్స్ కోసం రిటైర్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పాడు. బట్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకుంది మాత్రం అబ్సల్యూట్లీ యంగ్స్టర్స్ కోసం అయితే కాదు. విరాట్ కోహ్లీ కూడా ప్రజెంట్ ఒక యంగ్స్టర్ అనే చెప్పుకోవచ్చు. తన ఫిట్నెస్, తన బ్యాటింగ్ లెవెల్స్ ఒక యంగ్ ప్లేయర్ కి ఎక్కడ తగ్గకుండా విరాట్ కోహ్లీ ఉంటాడు. ఇండియన్ ఫార్మర్ ప్లేయర్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ విరాట్ కోహ్లీ హేటర్స్ అయితే చాలా అంటే చాలా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై ఇంపాక్ట్ అయితే చూపించారు. అందుకే విరాట్ కోహ్లీ అయితే రిటైర్మెంట్ తీసుకున్నాడు. నాకు తెలిసి విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఇంకో వరల్డ్ కప్ ఆడే సత్తా అయితే తన లోపల ఖచ్చితంగా ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ యొక్క T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో తను చేసిన రన్స్ వల్లే టీమిండియా T20 వరల్డ్ కప్ 2024 గెలిచారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హేటర్స్ అందరికీ విరాట్ కోహ్లీ రాడ్డు దింపాడనే చెప్పొచ్చు. సీజన్ మొత్తం సరిగ్గా ఆడలేదన్న విరాట్ కోహ్లీ ఫైనల్ లో దుమ్ము లేపి హేటర్స్ కి అయితే గట్టిగా అయితే రిప్లై ఇచ్చాడు. నేను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని చెప్పేసి నిరూపించుకున్నాడు. నా వరకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వకుండా ఇంకో T20 వరల్డ్ కప్ ఆడుంటేనే బాగుండదని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.